రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. పాపం చేసిన ఈ వ్యక్తి తన 2 చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. అంటే ఈయన పాపం అంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడన్నమాట. ఆ క్షణంలో ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. అదే క్షణంలో ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది. అంటే వీడు ఈ టైప్ లో ఈ వ్యక్తి తన చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల తీసుకుంటుంది. ఆ గొర్రెపిల్ల నీతి అంతా ఈ వ్యక్తి సొంతం అవుతుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. తర్వాత గొర్రెపిల్లను బలి ఇస్తారు. అంటే ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్లకు శిక్ష పడినట్టు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అధికారంలో ఉన్నన్నాళ్లు గిట్టని వారిని వేధించిన మాజీ సీఎం జగన్ పై ఎట్టకేలకు కేసు నమోదైంది. అధికారంలో ఉన్నన్నాళ్లు గిట్టని వారిని వేధించిన మాజీ సీఎం జగన్ పై ఎట్టకేలకు కేసు నమోదైంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. త్వరలో ఈ జగన్ తగిన శాస్తి జరుగుతుంది. ఈయన కూడా జైలుకి వెళ్ళటం ఖాయం. 26, 465, 508 పోలీస్ సెక్షన్ల కింద జగన్ దొంగోడిని మేము ఎన్నుకోవటం తప్పు. ఇలాంటి వాడికి 47 కేసులు ఉన్నా కూడా కింద జగన్ ఏత్రిగా చేర్చుతూ గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడం. సెక్రటరీ గారు తనయుడు కదా బాగా చేస్తాడు అనుకున్నాం, కానీ ఇంత చండాలంగా అందుకనే 175కు 175 అని చెప్పి టార్గెట్. చిన్న భాషకి చెప్పు. ఇండియానే కాదు ప్రపంచంలోనే ఇంత చండాలపడిన సీఎం లేరు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. అది అవదమ్మా. ఎందుకు? ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని. నేను పక్కా వైసీపీ కార్యకర్తని. నేను కూడా చెప్పుకోవాలని నాకే సిగ్గేస్తుంది. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? వచ్చాడు.